చెంగల్రాయుడు గారు, అంటే ఈ శ్వేతపత్రాలన్నీ విడుదల చేస్తున్నారు. అప్పులపై కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తాయి. ప్రతిసారి మేము అప్పులు చేసేస్తాం అంటున్నారు. 2014 నాటికి ఉన్న అప్పులు, 2014-19 మధ్యలో ఉన్న అప్పులు, ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 ఉన్న ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి మేము 1,41,000 కోట్లు అసలు ప్లస్ వడ్డీ కట్టాము. మళ్ళీ వచ్చిన ఇంక నెల రోజులు కూడా కాలేదు, దాదాపు భారీ స్థాయిలోనే అప్పులు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంకో 10,000 కోట్లు టెంట్కి వెళ్ళారు ఆల్రెడీ. సార్ నమస్కారం. నమస్తే సార్ చెంగల్రాయుడు గారు. చర్చలో పాల్గొన్నటువంటి నాయకులకు, టెన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్, అప్పు చేసి ఆస్తులు పెంచడం అనేది ఒక తరహా, అప్పులు చేసుకుంటూ అప్పుల పాలు చేయటం రెండో తరహా. అప్పులు చేసి ఆస్తులు పెంచేదానికి మొట్టమొదటిది సరే, దీనికి ఎనర్జీ కంతా పెట్టుబడులు అవసరం. ఈ పెట్టుబడులు అది థర్మల్ రూపంలో కావచ్చు, హైడల్ రూపంలో కావచ్చు, సోలార్ రూపంలో కావచ్చు, ఎన్నో రకాలుగా చీప్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేది హైడల్ వల్ల, నీటి వల్ల, కాస్ట్లీ బొగ్గు వల్ల. ఇవన్నీ మా మిత్రులకు తెలియకుండా పోదు. అన్నిటికన్నా చీప్ అయ్యేది సోలార్. సోలార్ను పీపీఎల్ను రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఈరోజు 1,29,699 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నటువంటి విషయాన్ని మా మిత్రులకు తెలుసు. బొగ్గు సప్లై చేసినటువంటి వాళ్ళకు మీరు ఎంత బాకీ పడ్డారు? మీరు 4 రకాల సర్ఛార్జ్, ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని, ఇంధన సర్ఛార్జ్ అని, సర్ఛార్జ్ మీద సర్ఛార్జ్ అని చెప్పేసి 4-5 రకాలుగా బాధుడు వేశారు. 9 సార్లు వేశారు. అయినా కూడా ప్రొడక్షన్లో మేము దిగిపోయే నాటికి సర్ప్లస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండింది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం? నో డౌట్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కార్లు, జీబులు, ట్రక్కులు కూడా ఎనర్జీ ద్వారానే నడుపబడుతున్నాయి. దానికి తగినటువంటి ప్రొడక్షన్ తేలేకపోయినాం. మనం అధికారంలోకి వస్తానే గవర్నమెంట్ వెంచర్ను క్లోజ్ చేయించి ప్రైవేటు వెంచర్ ద్వారా పవర్ తెచ్చుకున్నాం. ఓకే. రాయలసీమ పవర్ థర్మల్ స్టేషన్ ఉందండి మనకు ఎర్రగుంట్ల దగ్గర. అవును. 6 యూనిట్లు ఉంటే దాన్ని 6 యూనిట్లకు నుంచి 12 యూనిట్లు పెంచితే 10 యూనిట్లు క్లోజ్ చేసేసారు. ఎక్కడన్నా క్లోజ్ చేస్తారండి? గవర్నమెంట్ క్లోజ్ చేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గర పవర్ కొన్నారు మీరు. ఇది కాదా? దీని మీద డీటెయిల్కు మనం థర్మల్కి వెళ్దాం. ఎక్కడొచ్చింది పవర్ జనరేషన్? ఎక్కడ పవర్ ఖర్చు ఎక్కడ వస్తున్నది? సార్, ప్రొడక్షన్కు కన్జంప్షన్కు మధ్యలో ఆడికాడికి సరిపోతుంది. మనం మినిమం టారిఫ్ వేసుకుంటా పోతూ ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగేట్టుగా చేశారు మీరు. బొగ్గును మేమున్నప్పుడు ఏ రేట్తో కొన్నాం, మీరు ఎప్పుడు ఎంత కొన్నారు? బొగ్గు సప్లై చేసిన వాళ్ళకి మీరు ఎంత డబ్బు కట్టారు, మేమెంత డబ్బు కట్టాం? ఈ డీటెయిల్కి వెళ్ళండి సార్. తర్వాత మీరు ట్రూ ఆఫ్ ఛార్జెస్ దేని మీద వేశారండి? మీరు తెచ్చిన లోన్స్ అండి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కుదవ పెట్టేశారండి. కుదవ పెట్టి 50 లక్షల కోట్లు తెచ్చేశారండి. సారీ, 50,000 కోట్లు ట్రూ మన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ, ఆల్ ప్రొడక్షన్ ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ కుదువు పెట్టేశారు. ఓకే. కుదువు పెట్టి డబ్బు తెచ్చారు. డబ్బు పెడితే సార్, ఒక నిజం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆర్టీపీపీ ఇచ్చినప్పుడు మేము 7 సంవత్సరాల లోపల అప్పు కడతామని చెప్పి బ్యాంకర్స్తో అగ్రిమెంట్లోకి వచ్చి 6 సంవత్సరాలు డబ్బు కట్టేశారండి. ఓకే. 6,000 కోట్ల రూపాయలు డబ్బులు కట్టేశారు. అంటే ఆ విధంగా స్పీడ్ చేస్తే మీరు అధికారంలో వస్తేనే ఆర్టీపీపీని క్లోజ్ చేసేశారు. ఓన్లీ 2 యూనిట్లు పనిచేయడం మీరు చేశారు. ప్రొడక్షన్ ఏమో తగ్గించారు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర మీరు పవర్ కొన్నారు.
ఆ ప్రైవేట్ పవర్ యూనిట్స్ అన్ని మీ వైసీపీ వాళ్ళే, Okay. స్వయానం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిదే. ఓకే ఇవన్నీ నిజాలు కదా. ఓకే గవర్నమెంట్ యూనిట్స్ ని ఎట్లా క్లోజ్ చేస్తారు, Right. ప్రైవేట్ ని ఎక్కడ ఎంకరేజ్ చేస్తారు. రైట్ ఇప్పుడు హైడెల్ అన్నారు. శ్రీశైలంలో నీళ్లు లేకుండా ఉంటే హైడెల్ రాదు. శ్రీశైలంలో నీళ్లు లేనప్పుడు నువ్వు కొనుక్కో. ఇక్కడ థర్మల్ నువ్వు ఎట్లా క్లోజ్ చేస్తావండి? Okay. ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది గవర్నమెంట్ యూనిట్ ను? Right. ఖచ్చితంగా అది కూడా అడుగుదాం. ట్రోప్ చార్జెస్ ఎవరి ఖాతాల నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఖాతాలోకి వస్తుందా? ఓకే ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరి ఖాతాలోకి వస్తుంది? గవర్నమెంట్ ఛార్జీలోకి వస్తుందా? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మాకు కోడూరు గ్రామ పంచాయతీ ఉంది సార్. ఓకే 15 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. 15 కోట్ల రూపాయలు కట్టి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు కట్టారండి ఒక గ్రామ పంచాయతీ 5 ఏళ్లలో. ఓకే ఆడ ఏలింది ఊరు మీరే. పంచాయతీలో పన్ను కట్టరు, మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టరు, మీరు మీ ఇళ్లకు మీ బంగ్లాలకు కట్టరు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? Okay. ఒకసారి చూడండి. ఓకే ప్రొడక్షన్ కాస్ట్ చెంగల్ రైడ్ అన్న. కన్జంప్షన్ కాస్ట్ కు తేడా ఏదైనా ఉంటే సార్ లాస్, ఒక్క నిమిషం సార్, లాసెస్ ఉంటాయండి. కొన్ని లాసెస్ ఉంటాయి, చెట్లు పడిన దానివల్ల ట్రాన్స్మిస్ లాసెస్ అంటారు. అవును దాన్ని కూడా మీరు ఖర్చులని చూపించండి, మేము వద్దను. ఓకే ట్రాన్స్మిట్ లాసెస్ మీరు లాస్ట్లో ఖర్చులో చూపించండి. ఇవన్నీ లెక్క తీసుకొని వస్తే ఎంత లాభం రావాలి మనం. Okay. మీరు పీపీఎల్ను, సోలార్ ఎనర్జీని పీపీఎల్ని మీరు రద్దు చేసిన దానివల్ల మనం సార్ ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్, గుజరాత్ 2 సెలెక్ట్ అయినాయి. కేంద్రం నిర్ణయించింది. దానివల్ల ఎక్కువ పవర్ జనరేట్ చేసేదానికి మనకు అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా మనం పోలవరం కనుక చేస్తే హైడల్ పవర్ను పెంచుకునేదానికి 960 మెగావాట్స్ను మనం పెంచుకునేదానికి ఉంటుంది. మనం దిగిపోయేటప్పుడు మీకు ఎంత ఇచ్చామండి, ఇప్పుడు మీ ప్రొడక్షన్ ఎంత అండి? Okay. ఒక్కసారి స్టడీ చేయండి సార్. రైట్ స్టడీ చేస్తే మీకు అర్థం అవుతుంది. చంగారెడ్డి గారు దాని సీనియర్ మీద పొలిటీషియన్ అవగాహన చాలా ఉండాలండి. డీటెయిల్గా ఉన్న అంశాలని ప్రస్తావిస్తున్నారు. 245 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనో లేబర్ ఛార్జీ అనో. మేము అదే టన్ను ఇసుక 1400 ఇస్తే 6 రూపాయలు తగ్గించి లేదా 50 రూపాయలు తగ్గించి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీకి దానికి సంబంధం లేదు. ఓకే ట్రాన్స్పోర్ట్ మీరు లారీ తీసుకొని వస్తే దానికి సపరేట్, వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు ఉంటే వాళ్ళకి సపరేట్ ఛార్జ్ వాళ్ళు కట్టుకుంటారు. దీని మీద క్లారిటీ ఇవ్వండి సార్. మీరు గత ప్రభుత్వం కంటే మీ ఇసుక విధానం ఎంతవరకు బెస్ట్? సార్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఉచితంగా ఇసుక అంటే ఇసుక ఇవ్వటం, లేబర్ ఛార్జీలు ట్రాన్స్పోర్టేషన్కి 1145 రూపాయల, లేదంటే టన్ను ఇసుకకి మొత్తం కలిపి 1145 రూపాయల? ఈ డిస్కషన్ 2 రోజుల నుంచి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి కూడా స్పందించారు దీని మీద. సార్ ఇప్పుడు చెప్పండి. పవర్ ప్రజెంటేషన్ వేరు, శాండ్ పాలసీ వేరు. పవర్ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. పవర్ ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నది, దానికి సర్ఛార్జీలు ఎన్ని వచ్చాయి, ఎంత అప్పులు అయిపోయినాయి, ఎంత బాకీలో ఉన్నాం, అవును. ఎన్నిసార్లు పెంచారు, అవును. దీని మీద మనం డీటెయిల్ డిస్కషన్లకు వచ్చాం. సరే, ఆయన శాండ్ గురించి మిమ్మల్ని బోల్తా కొట్టించాడు, ఓకే. ప్రజలను బోల్తా కొట్టించాడు. శాండ్ కూడా హాట్ టాపిక్ వెళ్ళండి. శాండ్ కూడా డిబేటబుల్ లేదు. 2 రోజుల నుంచి చర్చ రివర్ జరుగుతుంది బెడ్ లో కాబట్టి. ఎందుకు సార్ దాని మీద డిస్కస్ రివర్ బెడ్ లో నుంచి ఇసుకని రివర్ చెప్తాను సార్. రివర్ బెడ్ లో ఇసుక తీసుకుపోయేదాన్ని ఇంతవరకు రివర్లో నుంచి ఇసుక తీసుకెళ్లేదాన్ని ఇంతవరకు నిర్ణయించలేదు. రివర్లో ఇసుక తీసుకుపోవడం లేదు. మీరు స్టాక్ యార్డ్లో పెట్టారు. మీరు స్టాక్ యార్డ్లో అది తోలిన దానికి అయిన ఖర్చు 1400 రూపాయలని చెప్పారు. ఏమండి, 3 కిలోమీటర్ దూరంలో ఇసుకని మీరు డంప్ చేస్తే దానికి 1400 అవుతుందా? ఖజానా నుంచి మీరు డబ్బు ఖర్చు పెట్టారు. ఏదైతే మీరు డబ్బు ఖర్చు పెట్టారో దాన్ని తిరిగి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. మేము పెట్ట ఖర్చు డంపే మీరు 7,750 కోట్ల రూపాయలు అక్కడ ఇసుక పెట్టారు. అంత లేదు కూడా, అసలు లెక్కలు కాంట్రాక్టర్ చేతిలో పెట్టేశారు. మాట్లాడండి. ఇప్పుడు ఉంది అక్కడ మీరు చుట్టూ కొలతలేసి పైకి లాక్కొని కొలతలేశారు. ఆడ మీరు చేసినటువంటి పని అంతా గవర్నమెంట్ ఖజానాను మీరు ట్రాన్స్పోర్టేషన్ పేరుతో 80 లక్షల క్యూసెక్కులకు 80 లక్షల 2 మీటర్లకు మీరు డబ్బులు వసూలు చేసి కట్టేశారు. ఆడుండేది 35 లక్షలే. 35 లక్షలకు మనం మీరు ఎంత అవుతే ఛార్జ్ చేశారో అంతే ఛార్జ్ చేశారు. 2 ఛార్జెస్. మళ్ళీ శాండ్ రివర్ బెడ్లోంచి ఇసుక తీసుకెళ్లేదానికి ఇంకా ఒక పాలసీని మేక్ చేయలేదు, తయారు చేయలేదు. తయారవుతానే ఉచితతే. ఇది మీరు ఏ పాపం చేశారో ఆ పాపాన్ని మేము కడుక్కుంటున్నాం, ఫినాయిల్ వేసి కడుక్కుంటున్నాం.
400 రూపాయలు అయ్యేదానికి 1400 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చూపిస్తారు మీరు. 400 రూపాయలు దాన్ని 1400 చేస్తారు. నాకు ఇవ్వండి, నేను చెప్తాను. 250 రూపాయలు తోలిస్తారు. బ్యానర్ చూపిస్తాను. నా చెప్పలు నా మిషన్తో రైట్, రైట్, రైట్. జగనంపూడి ఇసుక 1400 ఎట్లా చంద్రరెడ్డి గారు, చంద్రరెడ్డి గారు, ఇవన్నీ వద్దు. మీరు ఎట్ట ఖర్చు కాదు, కాదు, పెడతారు? చంద్రరెడ్డి గారు, ఎవరు? చంద్రరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మీ ఇద్దరిని మీరు డబ్బులు ఎందుకు వచ్చు? అంత ఖర్చు పెడతారు ఇవన్నీ మీరు. వద్దు, ఇవన్నీ వద్దు. ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ రేట్లు అయితే ఏమవుతున్నాయో ఆ రేట్లు కంపారిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెస్తుంది కాబట్టి వాళ్ళు గతంలో ఎంత తీసుకున్నారో ఒక టన్ను ఇసుకకి మీరు ఎంత తీసుకుంటున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మీ ఇసుక పాలసీ ఎంతవరకు మెరుగైనది, ఎంతవరకు మేలైంది, అది ఒక ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా బ్రీఫ్గా చెప్పండి సార్. సార్ రివర్ బెడ్లో నుంచి ఇసుకను బయటకు తీసుకొచ్చేటప్పటికి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఫ్రీ ఇసుకే. ప్రభుత్వం వచ్చి ఇంకా రేపు 12వ తారీఖు నాటికి నెల అవుతుంది. నెల రోజుల నుంచి ఇసుక లేదు జనానికి. వాళ్ళు తోలి పెట్టున్నారు కదా కుప్పలుగా. 80 లక్షల టన్నులు అని చెప్పారు కదా. 80 లక్షల టన్నులు 35 లక్షలు కూడా లేదు. దానికి వాళ్ళు ఎంత వసూలు చేశారో, ఖజానాకి ఎంత డబ్బు కట్టారో, టు మీట్ ఎమర్జెన్సీ నీడ్స్ ఆ డబ్బులే మనకు వసూలు అవుతున్నాయి. బయటికి తోలింది మీకు ఎత్తిస్తారని కాదు మేము చెప్పింది. రివర్ బెడ్ లో మీరు ఇసుక తీసుకెళ్తే ఫ్రీ. మీరు ప్రజల సొత్తును మీరు ఖర్చు పెట్టించి గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా బొగ్గు సప్లై చేసినోడికి ఇవ్వలా. వినండి వెంకటరెడ్డి గారు, నేను బొగ్గు సప్లై చేసినోడికి ఇవ్వలా, ఇసుక సప్లై చేసినోడికి బిల్లు ఇచ్చేసారు. 1140 రూపాయలు అన్నది ఏంటి? 100కి 100 రూపాయలు ఉచితం. 100కి 100 రూపాయలు రివర్ బెడ్లోంచి రివర్లో తీసుకెళ్ళిన ఇసుక ఫ్రీ. బయట తోలింది ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీను ఈ మహానుభావులు 1400 రూపాయలు వేస్తారండి నెత్తిన. 250 రూపాయలు అవుతుందండి. అంత దూరం పెడితే మహా అంటే 400 అవుతుందండి. ఎంత ఛార్జ్ చేశారు? గవర్నమెంట్ ట్రెజరీ నుంచి ఎంత లాగేశారు? 750 కోట్ల రూపాయలు. 250 కోట్ల రూపాయలతో మేము చేయగలుగుతాం. 250 కోట్ల రూపాయలతో టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో లేనిపోని పేర్లు చేస్తున్నారు. ఎవరైతే అటాక్ చేశారో అప్పుడే మేము 70 మంది మీద కేసులు పెట్టాము, కొన్ని అరెస్టులు కూడా జరిగాయి అంటున్నారు వెంకటరెడ్డి గారు. దీని మీద సమాధానం చెప్తే ముగిద్దాం డిబేట్ని. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయాన్ని ఇప్పటికైనా మన వెంకటరెడ్డి గారు ఒప్పుకున్న దానికి ఆయనకి డబుల్ థ్యాంక్స్ అండి. అధికారంలో లేని పార్టీ మీద అటాక్ చేసే సంస్కృతి సంస్కారం ఎవరు నేర్పించారు మీకు? ఎవరు నేర్పించారండి? గౌరవించాల్సిన వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, అలాగే దేవినేని అవినాష్, వీళ్ళ అనుచరులని కావాలని రాజకీయం చేస్తున్నారు. వీళ్ళ అనుచరులని అన్నదానికి గ్యారంటీ ఏంటి? దీని వెనక కుట్రకోణం ఉందంటున్నారు వైసీపీ నేతలు. మీరు సంస్కృతుల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. రోజు ఇప్పుడు జరుగుతుంది. వేరే ప్రశ్న అడిగారు సార్. ఇన్వెస్టిగేషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ చూసే పని. మీరేం చేశారు? 70 మంది పేర్లు మీరు పెట్టారు. దాదాపు 500 మంది దాంట్లో పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ ఫుటేజ్ అంతా తీసుకున్నారు. రీఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరు యొక్క ప్రోత్సాహంతో దాన్ని వస్తున్నదో అప్పుడు మీకు తెలుస్తుంది. అది అదే ఈరోజు హైకోర్టులో విచారణ కూడా ఉంది కాబట్టి, అలాగే దర్యాప్తుకు సంబంధించి కొంత మూమెంటం ఉంది కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. థ్యాంక్ యూ చంద్రరెడ్డి గారు.